మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. మీరు చేసిన కేసుల్లో చాలా కేసులు చూస్తుంటే ముఖ్యంగా ఆర్సీపురం ముత్తూట్ ఫైనాన్స్ ఆ కేసు వాడు సంగారెడ్డిలో షెల్టర్ తీసుకుంటారు. అయితే ఆర్సీపురం లిమిట్స్లోకి వచ్చి పట్టపగలి తుపాకులతో కాల్పులు జరిపి వాళ్ళు తీసుకుని పారిపోతారు. పారిపోతున్న కూడా వాళ్ళు ఒకవైపు బీదర్ వైపు కొంతమంది వెళ్తారు, కొంతమంది ఓఆర్ నుంచి కర్ణాటక వెళ్ళి అక్కడ దాన్ని డంప్ చేస్తారు. అక్కడ చైన్ లింక్ తెగిందంటే ఇప్పుడు పోలీసులు చెప్పారు. ఆ లింక్ ఎలాగా మీరు క్లబ్ చేశారు, ఆ లింక్లో క్లబ్ చేయడం వల్లే ఆ కేసులో వాళ్ళకి శిక్ష పడింది, లేదంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉంటారు. వికారాబాద్లో కూడా ఒక కేసు ఉందండి. అంటే జడ్జిమెంట్స్ దగ్గరకు వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటు అన్ని కోర్టులకి వర్తిస్తుంది. రీసెంట్ కూడా నేను చర్చ చేశాను నేను మా గ్రూప్లో. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ సబార్డినేట్ కోర్ట్స్. సో కేసులో వన్ లేడీ వాజ్ రేప్డ్. వికారాబాద్ కేసు నడిపిస్తున్నప్పుడు ముందు చీఫ్లో ఏం చెప్తుంది, కొంత చెప్పిన తర్వాత నన్ను అతను చేయలేదు అది ఇలాంటివి చెప్తుంది. జడ్జి గారు ఏం చేస్తారంటే వాయిదా ఇస్తారు, నువ్వు ఆలోచించుకోరమ్మా అని చెప్పేసి. మళ్ళీ వచ్చిన తర్వాత చేశాడు అని చెప్తుంది. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ముందు చేయలేదని చెప్తుంది, చేశాడని చెప్తుంది. తర్వాత వాళ్ళు టైం తీసుకొని మళ్ళీ ఒకసారి విచారించినప్పుడు చేయలేదని. సో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ సార్ వికారాబాద్లో అంటే అనంతగిరి హిల్స్లో అయింది ఆ రేప్ కేసా? కాదండి, అనంతగిరి హిల్స్, ఇది వేరే విలేజ్. ఇక్కడ ఏమైందంటే బెస్ట్ బేకరీ కేసులో కూడా ఒక విక్టిమ్ ముందు ఒక రకంగా చెప్పడం, తర్వాత రిసైల్ కావడం, ఇలాంటి చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ముద్దాయిలనేమో వదిలేసి ఈమెకు ఒక 1 నెల రోజులు జైలు శిక్ష వేసింది. అదే సార్, ఇప్పుడు ఆ కేసులో 376 కేసులో ఆల్రెడీ 164 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. చేసిన తర్వాత ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు కాబట్టి వాల్యుబుల్. అది కోర్టుకు వచ్చిన తర్వాత చేయలేదని ఇలా చెప్పినప్పుడు కోర్టు వాళ్ళ పనిష్మెంట్ తీసుకోవచ్చు కదా? పర్జూరీ అండి, చేయొచ్చు కదా. మీరు అన్నట్లు బెస్ట్ బేకర్ కేసులో 1 డే జైలు అని. కానీ కోర్టు కొన్ని కేసుల్లో ఎందుకంటే కన్సిడర్ చేస్తుంది అంటే మానవతా దృక్పథం. అంతేనండి. ఆల్రెడీ షీఈస్ విక్టిమైజ్డ్, స్టిగ్మటైజ్డ్, ఇంకా మనం ఇంకంతకంటే ఏం చేద్దాము అన్నట్లు. సార్ వికారాబాద్ కేసులో ఏమిటంటే ఫస్ట్ టైం చేశారని చెప్పింది, సెకండ్ టైం చేయలేదని చెప్తుంది. అయితే ఆర్గ్యుమెంట్లో నేను చాలా గ్లామర్గా చెప్దామని చెప్పేసి దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బెస్ట్ బేకరీ కేసు. బెస్ట్ బేకరీ కేసు దాని గురించి చెప్పాను. సబర్మతి ఎక్స్ప్రెస్ ఎట్లా తగిలబడింది, తర్వాత అక్కడ గోద్రాలో సంఘటన జరిగింది, అక్కడ బెస్ట్ బేకరీ కేసులో ఏం జరిగింది ఎంత చెప్పి దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ అండ్ షీ ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అని చెప్పారు. సో జడ్జి గారు దానికి సిద్ధంగా ఉన్నాడు, ఆమెకు పనిష్మెంట్ ఇవ్వడానికి. మరుసటి రోజున ఉదయం జనరల్లీ నేను ఏం చేస్తానంటే కోర్టుకి కాల్ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్తాను. కానీ ఆ రోజు ముందు వెళ్ళాను. జస్ట్ ఆయన జడ్జి గారు ఏంటంటే ఆయన కోర్టు హాల్లోకి వచ్చిందంటే మనం గడియారం తిప్పుకోవాలి 10:30 అని. అంత షార్ప్గా వస్తాడు జనమంచి సాంబశివ గారు అని. ఫస్ట్ పోయి నిలబడి మన హంబుల్ సబ్మిషన్ ఎవరు అన్నారు అని చెప్పండి అని. సార్ ఎస్టర్డే I argued a case and I was under misnomer that this case falls within the mischief of it is similar to that of Best Bakery case. Unfortunately, I cited it. I am withdrawing that citation because Supreme Court beneath the judgment, Supreme Court said no court shall take the అబ్జర్వేషన్స్ ఆఫ్ దిస్ కోర్ట్. దేనికి ఎవరికి ఉపయోగించకూడదు అంటే మనకు ముందు ఒకటి ఉంది కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్ని కోర్టులు ఫాలో కావాలనేది. ఇక్కడ ఏమన్నారు సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఈ కేసులో జరిగిన సంఘటనల్ని, ఈ కేసులో కోర్టు వారి అబ్జర్వేషన్లని వేరే కోర్టులో అప్లై చేయకూడదు అని చెప్పేసి అని అన్నారు. అది చెప్పాను. చెప్పిన తర్వాత షాక్ అయిపోయాడు ఆయన. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కేసు పిలిచేసి
మీ కేసు రేపటికి పూజ చేస్తున్నాను అన్నాడు. జడ్జిమెంట్ మార్చుకోవాలి కాబట్టి. తర్వాత కొట్టేశాడు. ఛాంబర్లోకి పిలిచి అప్పుడు అడిగాడు నన్ను, ఆర్టికల్ 141 గురించి ఏమేమి ఉంటుంది అని చెప్పేసి. ఆర్టికల్ 141 గురించి చెప్పాను నేను. రేషియో డెసిడెండి, ఒబిటర్ డిక్టా, పర్ క్యూరియం, ఇన్ పర్సోనియం, ప్రొహిబిషన్ లాంటివి. వేటిని అప్లై చేయాలి? రేషియో డెసిడెండి లేదా ఒబిటర్ డిక్టం చేయాలి. పర్ క్యూరియం అంటే ఆల్రెడీ వచ్చిన జడ్జిమెంట్లను దాటేసి నువ్వు పాత జడ్జిమెంట్ వేసావు, వాటిని కన్సిడర్ చేయకుండా. సో పర్ క్యూరియం అట్లా వాటి మీద చెప్పేసి తీసుకున్నాను. అదొక కేసు అండి. అక్కడ వికారాబాద్లో అంటే మిగతా కేసులు కూడా ఐ టేక్ ఎవ్రీ కేస్ యాజ్ ఎ సెన్సేషనల్. బట్ అదొక కేసు అంటే సుప్రీంకోర్టును మనం రెఫర్ చేశాం కాబట్టి అదొక కేసు సెన్సేషనల్. సార్, వికారాబాద్లో కొంతమంది విలేకరులు ఒక అమ్మాయిని రేప్ చేస్తారు. ఆ కేసు మీ దగ్గరికి వచ్చిందా? అప్పటికి నేను ట్రాన్స్ఫర్ అయిపోయారా? ఓకే సార్. వికారాబాద్ తర్వాత అండి? వికారాబాద్ తర్వాత మళ్ళీ బాపట్లకి వెళ్ళానండి. అంటే నా పిల్లలు గుంటూరులో చదువుతున్నారు, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ కొద్ది ఇబ్బంది పడతారు, ఆమె మేనేజ్ చేయలేదు అని చెప్పి మళ్ళీ గుంటూరు కావాలని అడిగితే బాపట్లకి వేశారు. అక్కడ ఏముందండి? అక్కడ మామూలు ఇదే అఫెన్సెస్ అండి, మోడస్ ఆపరెండి అంతా ఒకటే, ప్రాపర్టీ అఫెన్సెస్. బాపట్ల అంటే స్టూవర్ట్పురం దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి డెకాయిటీ కేసులు. కానీ స్టూవర్ట్పురం వాళ్ళు అక్కడ చేరు కదా నేరం అండి, వాళ్ళు చేస్తారు, చుట్టుపక్కల చేస్తారు. అక్కడ బాపట్ల అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువనండి బాపట్ల టౌన్ వరకు చుట్టుపక్కల. బాపట్ల నుంచి తర్వాత 2015 మన కమల్నాథన్ కమిటీ దాని తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చినప్పుడు అడిషనల్ పీపీ గ్రేడ్ 2కి వచ్చానండి. ఇది నాకు భారమే అనిపించిన అడిషనల్ పీపీ గ్రేడ్ 2గా వచ్చినప్పుడు అడిషనల్ పీపీ గ్రేడ్ 1 రిటైర్ అయ్యారు. అప్పుడు నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు. నేను రెగ్యులర్ గ్రేడ్ 1 కాదు. అప్పుడు గంజాయి కేసులలో బాగా కన్విక్షన్ తీసుకున్నానండి. అంటే నాకు ఫ్యాక్ట్స్ గుర్తులేవు కానీ ఇక్కడ మన సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా ఉండే మెదక్ మొత్తం అన్ని కేసులు ఇక్కడ 2015 నుంచి సంగారెడ్డి. అవునండి. అటు ఉమ్మడి మెదక్ జిల్లా. అవును. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఎవరు అక్కడికి రావడానికి ఇష్టపడరు. దాదాపు అంటే 15, 8 సంవత్సరాలు మీకు సంగారెడ్డితో అనుబంధం. అక్కడ రెండు ప్రమోషన్లు అండి, ఒకటి గ్రేడ్ 1, ఇంకోటి జిల్లా కోర్టు. సరే, 8 సంవత్సరాల్లో చాలా కేసు అన్వేషణ ఉన్నాయి, కానీ మీ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అక్విట్ వెళ్ళిపోయిన కేసు అని గుర్తుందా? అంటే మీరు ఒక లైన్ తీసుకున్నారు, అవతల డిఫెన్స్ తీసుకున్న లైన్కి అక్విట్ అయిన కేసు ఒకటి ఉందండి రీసెంట్ది. నేను ఓన్లీ ఫ్యాక్ట్ చెప్తాను, డేట్లు అవి చెప్పలేను. అందులో ఎందుకు అక్విట్ లేదని కూడా చెప్పాలి, రీజన్. ఒక గ్రామంలో కొద్దిమంది కలిసి బ్యాండ్ మేళం అది పెట్టుకుంటారు. ఈ దసరా పండుగ రోజు బ్యాండ్ అయితే ఒకరింట్లో సేఫ్ కస్టడీకి ఒకరింట్లో ఉంటుంది. దాన్ని లీడ్ చేసేవాడు వేరేవాడు ఉంటాడు. సర్పంచ్ కాల్ చేస్తాడు, ఇతన్ని బ్యాండ్ తిప్పారు రమ్మని చెప్పేసి. అయితే వీడికి తెలియకుండా తాము తీసుకుపోయారనే దాంతో అక్కడ చిన్న ప్రొవొకేషన్ తోటి వచ్చి బంజారాస్ అండి, అది ఒక తండ, వాళ్ళు వచ్చేసి దేవునికి నమస్కారం పెట్టి వాళ్ళ సేవాలాల్ నమస్కారం పెట్టేసి గొంతును కత్తి తీసుకొని గొంతు కోసేస్తాడు. ఇక్కడ దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి ఇన్వెస్టిగేషన్. అందువల్ల ఎవిడెన్స్ కోర్టు వారు ఎవిడెన్స్ బిలీవ్ చేయలేదు. అంటే వాడిన కత్తి విషయంలో కానీ కత్తిని అక్కడే పడేశాడు అన్నారు, కత్తిని సంగారెడ్డి హాస్పిటల్ దాకా తీసుకొచ్చామన్నారు. ఇట్లాంటి ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి కొన్ని, అందువల్ల పోయింది. దాని మీద కూడా అప్పీల్ రాశాం. ఓకే, కానీ ఆ టాపిక్లో ఐఓకి మీరు ముందు గైడ్ చేయలేదా? ఇక్కడ మిస్టేక్స్ లింక్ కరెక్ట్ కుదరట్లేదా? నేను అంటే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసి మనం ట్రయల్కి వచ్చిన తర్వాతనే మన దగ్గరికి వస్తాం. ఓకే, ముందే కనుక వస్తే డిఫరెంట్ అండి. అంటే వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ ఎవరో చేశారు అంతే. గుంపులో చాలా మాస్ గ్యాదరింగ్ ఉంటుంది కదా దసరా పండుగ రోజున, అలా. అంటే అందులో అప్పీల్ వేశారు మీరు? అప్పీల్ వేశారండి. ఓకే,
8 సంవత్సరాలు మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా? అంటే మీ కన్విక్షన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ముందు రెఫర్ చేశారు చూడండి, ముత్తూట్ కేసు. ఓకే, ముత్తూట్ కేసు చెప్పండి. అసలు చోటా రాజన్ గారి గ్యాంగ్ ఉంటుంది. ముత్తూట్ కేసులో సగంలో నుంచి నేను వచ్చాను. సగంలో నుంచి నేను అంటే నా ముందు వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండే, సగంలో నేను వచ్చాను. వచ్చిన అతను అక్కడి నుంచి అడ్వకేట్ వచ్చేవాడు, బాంబే నుంచి వచ్చేవాడు, ఫ్లైట్లో వచ్చేవాడు, ఫ్లైట్లో వెళ్ళేవాడు, ఇక్కడ 5 స్టార్లు ఉండేవాడు. తర్వాత మంచి రేంజ్ రోవర్ అలా కార్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన కార్లో వచ్చేవాడు. అంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ యాజ్ ఎ ప్రాసిక్యూటర్ మనం ఏం చేయాలంటే, వాడే ఇంతమందిని అడ్వకేట్లని ఇంతమంది ఇంత ఖర్చును వాళ్ళు భరిస్తున్నారు అంటే వీళ్ళ వెనక ఏదో వేరే గ్యాంగ్ ఏదో ఉంది, స్పాన్సర్ చేసే గ్యాంగ్ ఏదో ఉంది అనే దాంతో చూడాల్సిన అది ఉన్న పరిస్థితి ఉంది. అతను చాలా తెలివి కలవాడు అడ్వకేట్. అతను నాకంటే ముందున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద కంప్లైంట్ పెట్టాడు, ఏతో దేశభక్తో ఇంకో లడాయి హై క్యా అని చెప్పేసానే. ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యూ సెడ్, ఇట్స్ అమౌంట్స్ టు దేశభక్తికి లడాయి అని చెప్పేసి అతను అన్నాడు. అతని మీద కంప్లైంట్ పెట్టాడు, జడ్జి గారి మీద కంప్లైంట్ పెట్టారు, యాజ్ అ ప్రీమెడిటేటెడ్ టు గివ్ కన్విక్షన్ అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. నేను వచ్చిన తర్వాత నన్ను కూడా అలాగా ఆయన లాంగ్వేజ్ తోటి, అంటే నాకంటే తెలియకలవాడు వస్తుంది చెప్పాలంటే. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక ఐఓ దగ్గరికి వచ్చినప్పుడు, ఐఓ రవికుమార్ అండి, ఏసీపీ రవికుమార్ గారు, సంక్రాంతి రవికుమార్ ఆయన ఎవిడెన్స్ చెప్తున్నప్పుడు ఆయన చాలా చక్కగా చెప్తాడు ఎవిడెన్స్, మామూలుగా మంచి సీజన్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అయితే హిందీలో ఆ ప్రశ్నలు అడగాల, మిమ్మల్ని ఇంగ్లీష్లో అడగాల అని చెప్పేసి అంటే ఐ నో బోత్ లాంగ్వేజెస్ అన్నాడు. ఎవరు? మన రవికుమార్ గారు. చాలా దాంట్లో లాంగ్వేజ్ను లిప్ మ్యాజిక్ చేసేది అడిగితే अगर मैं बोलता हूँ आप वो सीन ऑफ ऑफेंस को नहीं गए, अगर ये सच होता, अगर आप पूछे तो आप वहाँ सीन ऑफ ऑफेंस को नहीं गए, कोई मुलजिम को अरेस्ट नहीं करे, कुछ भी नहीं सीज करे అని చెప్పేసి దీంట్లో టిపికల్ లాంగ్వేజ్ ఉపయోగించేసరికి నేను కన్ఫ్యూజ్గా ఉన్నాడు. అంటే ఏం చేశారంటే టిపికల్ లాంగ్వేజ్ అంటే? టిపికల్ లాంగ్వేజ్ అంటే మనం ఇంగ్లీష్లో అడిగినప్పుడు ఏమంటాము, యూ డిడ్ నాట్ విజిట్ సీన్ ఆఫ్ అఫెన్స్, యూ డిడ్ నాట్ అరెస్ట్ ఎనీ అక్యూజ్డ్, యూ డిడ్ నాట్ గెట్ ఎనీ కన్ఫెషన్, యూ హ్యావ్ నాట్ రికార్డ్ ఎనీథింగ్. అయితే అతనేమంటాడంటే ఏ सच होता अगर आप मैं पूछे तो मैं पूछता हूँ, अगर ये सच है मैं पूछता हूँ, आप वहाँ नहीं गए, उसको गिरफ्तार नहीं करे, इसका कोई పంచనామా नहीं लिखे, ये झूठा है అంటే కొద్దిగా లాంగ్వేజ్లో మనకి ఏంటంటే మనం ఇంగ్లీష్ అలవాటు పడతాం, కోర్ట్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్, సో ప్లీజ్ ఆస్క్ హిమ్ ఇన్ ఇంగ్లీష్ అని అన్నాను. నో హీ సెడ్ యూ విల్ అండర్స్టాండ్ దిస్, అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్, ప్లీజ్ యూజ్ కోర్ట్ లాంగ్వేజ్ అన్నాను. అదే అతను అప్పుడు కోర్ట్ లాంగ్వేజ్ ఉపయోగించాడు. దాని తర్వాత కేసు మన వైపు వచ్చేసింది. తర్వాత అన్నాడు అతను కేసు అయిపోయిన తర్వాత, शिवराम प्रसाद मैं एर्लियर मैं प्रेडिसेसर, वो तो बहुत चिल्लाते थे, बहुत ये गलत करते थे कोर्ट में, अल्लाह बोल करते थे, ये वो करते थे, आप साइलेंट थे, लेकिन आप ऐसा बनाए दीवार को, ईंट के ऊपर एक ईंट के ऊपर रख के कोई उसको पार करने का वो नए वो जैसा आप बनाए केस, वेल डन. तो my clients are convicted, but I appreciate your this wisdom and knowledge. సార్ ఆ కేసులో ఎంతమంది పడిందండి ముత్తూట్ ఫైనాన్స్లో? రికవరీ ఎంత ఉంది? 5గురికి ఉంది. రికవరీ లేదండి అందులో, రికవరీ లేదు, కానీ ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంది, రికవరీ ఆఫ్ వెపన్ ఉంది. కాదు సార్, ప్రాపర్టీ రికార్డ్ వాళ్ళందరూ 2 కేసులు ఉన్నాయండి ఇందులో. మీరు అంటే 2 కేసులు ఉన్నాయి ముత్తూట్ ఫైనాన్స్. ఒకటి మాత్రమే నేను చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కళ్ళకు అవి కట్టుకొని వచ్చేసి లోపలికి వచ్చి పిస్టల్ తీసుకొని మన ఆర్సీపురం మధ్యన పటాచెరు మధ్యలో ఉండే దాంట్లో చేసింది. అది దాంట్లో రికవరీ దొరకలేదు. మీరు చెప్పేది అశోక్ నగర్ బస్ స్టాప్ దగ్గర ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ అదే కదా? అవునండి.
ఉదయం 11 గంటలప్పుడు వస్తారు. మొదటిసారి జరిగిందండి మొత్తానికి. అవును, 2 సార్లు జరిగింది. 2 సార్లు జరిగింది. మొదటిసారి జరిగిన కేసులో రికవరీ లేదు. అచ్చా, రెండోసారి ఏమో వాళ్ళు బ్లాక్ కలర్ స్కార్పియో వస్తారు, ఎస్కేప్ అవుతారు. వాళ్ళు కర్ణాటక వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకుంటారు. అందులో గోల్డ్ పోయింది. ఇందులో గోల్డ్ పోలేదు. బెదిరించే టైంలోనే వాళ్ళు అరుస్తారు, పారిపోతారు. ఓకే, రెండో కేసు ఎక్కడి వరకు వచ్చాను ముత్తోడిదండి? అది నేను చేయలేదండి. ఇంకా ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు హైకోర్టుకు. అది పెట్టుకునేసరికి డెకాయిటీ కేసులన్నీ కూడా సబ్ కోర్టులో ఉండాలి. వీ విల్ బి లూజింగ్ వన్ ఆపర్చునిటీ ఆఫ్ అపీల్ ఇఫ్ కేస్ ట్రయల్ కమెన్సెస్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఓన్లీ. సో డిస్ట్రిక్ట్ కోర్టులో నడిపాము. అచ్చా, ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ కేసులో ఎంతమంది పడిందంటే వాళ్ళ రికవరీ వెపన్ ఒకటే? 5గురికి పడిందండి. ఎంత అండి? ఎన్ని సంవత్సరాలు? 10 years. 10 years. ఇంకా జైల్లో ఉన్నారు వాళ్ళు అప్పీల్కి వెళ్ళలేదా? వెళ్ళారు. ఏమైందండి హైకోర్టు? అది నేను ఫాలోఅప్ చేయలేదండి. అప్పీల్ అయితే ఉంది, ఇంకా కాలేదు, కంప్లీట్ కాలేదు. ఓకే, ముత్తూట్ ఫైనాన్స్ కేసులో సక్సెస్ అయ్యారు. సెకండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చెప్పండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సార్ 1985లో 2015లో దే పాస్డ్ అవుట్. ఎవరు? ఇద్దరు, విక్టిమ్ అండ్ అక్యూజ్డ్. అమ్మాయి కాస్త స్లిమ్గా ఉంటుంది, అబ్బాయి ఏమో స్టౌట్గా ఉంటాడు. సార్ ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు కలిసి చదువుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. డిఫరెంట్ కంపెనీస్లలో, టీసీఎల్ ఒకరు, ఇంకొకరు యాక్సెంచర్ ఒకరు, అలాంటి వాటిల్లో. అయినా కానీ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ రిలేషన్షిప్. సో ఈ వాంటెడ్ టు హ్యావ్ హర్, అతని సెక్సువల్ లస్ట్ తీర్చుకోవాలనే దాంట్లో కోరికలో వాడు ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో యాజ్ ఏ మన సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఏమి. సో మొత్తానికి అతను బిహారీ కానీ చాలా కాలం నుంచి ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ దుండిగల్ దగ్గర ఉంటారు. తర్వాత ఈ ప్రెషరైజ్ చేస్తూ ఉంటే మొత్తానికి నా ముందు నేను సెక్సువల్ డిజైర్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాడు. రకరకాల ప్రదేశాలు తీసుకుపోయాడు, సక్సెస్ అయ్యాడు. తర్వాత నుంచి ఫోర్స్ పెరిగింది. ఇంకా ఫోర్స్ పెరిగితే కొద్ది రోజులు కనబడకుండా పోయాడు. ఖతార్లోనే ఎక్కడో పనిచేస్తాను దాంట్లో. సార్ యుఏఈ మొత్తానికి అరబ్ కంట్రీస్, ఐ డు నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. ఓకే, దీంట్లో ఉంటుంది చూడండి, జడ్జిమెంట్ ఉంటుంది. అతను నేను అక్కడ ఉద్యోగం చేస్తాను, ఈమెను తీసుకుపోయి ఈమెకు కూడా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళని నమ్మిస్తాడు. ఎవరు? పేరెంట్స్ అని బిహెచ్ఎల్లో ఉంటారు వాళ్ళు. నమ్మిస్తాడు. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. వెళ్ళిన దగ్గర నుంచి అతను ఏదో సంథింగ్ స్టమక్ డిస్టర్బెన్స్ ఉంది ఇలాంటి విధంగా అతను యాక్షన్ చేస్తాడు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత, ఇంటర్నేషనల్ డిపార్చర్స్కు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల లాంజ్లో కూర్చుంటారు. ఆడ ఎయిర్లైన్స్కి పోడు. అక్కడ ఎయిర్లైన్స్ పోకుండా అక్కడ కూర్చొని పదే ల్యాబొరేటరీకి వెళ్తూ ఉంటాడు. ఈ ఏదైతే మన ఫ్లైట్ ఉన్న టైం ఉందో ఆ టైం లోపలికి ఎయిర్లైన్స్ లోపలికి వెళ్ళిపోడు. దాని టైం అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు. అంటే బోర్డింగ్ పాస్ తీసుకుంటాడు. అంటే ముందు ఈ ఫ్రిస్కింగ్ ఉండదండి. లోపల ఓన్లీ పాస్పోర్ట్ చూసి పంపిస్తారు. ఎయిర్లైన్స్, డిఫరెంట్ ఎయిర్లైన్స్ పోయిన తర్వాతనే ఫ్రిస్కింగ్, స్కానింగ్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ దాకా తీసుకపోవడం, మీరు ఇక్కడనే కూర్చోబెడతారు లాంజ్లో. అట్లా ల్యాబొరేటరీకి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిన సమయంలో బయటకు వస్తాడు. వచ్చి సారీ ఐ విల్ మేక్ ఏ కాల్ అని చెప్పేసి ఏదో ఫేక్ కాల్ కొడతారు పక్కకు పోయి. పొద్దునికి ఫ్లైట్ మనకు టికెట్స్ అలో అవుతాయి, మళ్ళీ మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోవడం ఇదంతా ఎందుకు, అవసరం ఏముంది అని పక్కన అదొకటి డార్మెటరీ ఉంటుందండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డార్మెటరీ ఉంటుంది. డార్మెటరీ పేద ప్రజలకు అందరికేమో కింద ఉంటారు, వాళ్ళు తెచ్చుకునే సద్దులు తింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కాస్త అఫోర్డబుల్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏసీ రూమ్స్ అవి ఇవన్నీ ఉంటాయి. రూమ్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేర్ ఈ వాంటెడ్ హర్ టు సెక్స్. అయితే ఆమె ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు, సునీల్ అది అని చెప్పేసి మాట అడుగుతుంది. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే పెన్ను ఒకటి ఇట్లా మనం పట్టుకొని ఒత్తేదుంటుంది చూడండి, టప్ టప్ అనేది ఇట్లా ఒత్తుకుంటూ
సపోజ్ నిన్ను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అని అంటాడు. అనగానే చేతిలో నుంచి పెన్ను లాక్కొని గొంతులో కూర్చుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తుంది. ఎవరు? Victim. ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చేయగానే విడిచి చాలా బలంగా ఉంటుంది ఫిస్ట్ మొత్తం స్మూదరింగ్ చేస్తాడు. ఇక్కడ చేసి రిబ్స్ మీద చెస్ట్ మీద విపరీతంగా కొడతాడు. రిబ్స్ విరిగి లంగ్స్ లోపలికి వస్తాయి. ఈ లివర్ ఫ్రాక్చర్ అవుతుంది. హార్ట్ లోపలికి కూడా ఈ రిబ్స్ వస్తాయి. ఇన్స్టంటేనియస్ చేస్తాయి. వీళ్ళు ఊరికి పోతున్నప్పుడు ఈ ట్రాలీ అది ఉంటుంది కదా, అమెరికన్ టూరిస్టర్లో అంటే బాడీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెత్ క్యాడవరిక్ స్పాజమ్ అని వస్తుందండి. అంటే బిగుసుకొని పోతుంది కదా. అందుకని వీడికి తెలుసు, వీడు మొదటి నుంచి ఒక ప్లాన్లో ఉన్నాడు. వీడేం చేస్తాడంటే అది రావడానికంటే ముందే బాడీ ఇంకా డికంపోజ్ కాకముందే దాంట్లో ఉందన్నీ ఖాళీ చేసేసి దాంట్లో ఎంటీ చేసి దాంట్లో స్టఫ్ చేసి మూత పెట్టేస్తాడు. తర్వాత చంపిన తర్వాత కొద్దిగా డిస్టర్బ్ అవుతాడు మైండ్ అంతా. వాంట్ టు రిమూవ్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ డార్మెటరీ. బాగా బలంగా ఉంటాడు. తీసుకుపోయిన ఆమెకు సంబంధించిన బట్టలు లేదా ఒకటి రైస్ కుక్కర్ లాంటి వీటన్నిటిని రైస్ కుక్కర్ అందులో వదిలిపెడతాడు. మిగతా వాటిని తీసుకొని బయటకు వస్తాడండి ఈవినింగ్ నైట్ అయినాక కొద్దిగా సన్ వెళ్ళిపోయినాక వచ్చేసి అక్కడి నుంచి JNTU దగ్గర వరకు ఈ ఎయిర్ ఫోర్స్ బస్సులో దిగుతాడు. అక్కడి నుంచి ఈ క్యాబ్ ఒకటి బుక్ చేసుకుంటాడు, ఓలా. వాడు కస్టమర్ కూడా మొత్తం వివరాలన్నీ ఉంటాయండి. తీసుకొని వెళ్ళి దిండిగల్ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద డ్రైన్ ఉంటుంది, చాలా పెద్ద డ్రైన్. ఆ డ్రైన్ లోపల ఈ సూట్ కేసు తీసుకెళ్ళి వీటి మూటలు అక్కడ పక్కకు పెట్టి ఈ సూట్ కేసు తీసుకుపోయి 10 మీటర్ల దూరంలో లోపలికి పెట్టేస్తాడు. ఇక్కడ మనకు డ్రైన్ను మనం ఒకటి విజువలైజ్ చేస్తే ఏంటంటే, డ్రైన్ ఉన్న అటువైపు ఉన్న షాప్స్ అన్నీ కూడా వాళ్ళు ఆ కస్టమర్స్ రావడానికి డ్రైన్ మీద సిమెంట్ బిల్లలు వేసుకుంటారు. ఒక మూల దగ్గర మాత్రమే క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఒక మూల దగ్గర వదిలిపెడతారు. ఈ సందులో నుంచి ఇది వెళ్తాడు, వాడు 10 మీటర్లకు వెళ్తాడు లోపలికి. అంత బరువును పెట్టుకొని లోపటేసేస్తాడు. మామూలుగా నాగ్పూర్ వెళ్తాడు. నాగ్పూర్లో ఒక లాడ్జ్లో ఉంటాడు. ఏం తీసుకోడు అక్కడ, ఒక డ్రెస్ ఒకటి తీసుకుంటాడు. తర్వాత దిండిగల్ దగ్గరికి పోతాడు. ఇక్కడ కూడా తినడు. నాగ్పూర్ నుంచి ఎక్కడికి వస్తాడండి? మళ్ళీ రిటర్న్ టు హోమ్. దిండిగల్లో ఎవరున్నారు? అమ్మాయి ఉండేది BHL అండి. వీడిల్లే దిండిగల్ దగ్గర ఉంటుంది. అక్కడెందుకు పెట్టాడు బ్యాగ్? వాడికి ముందు అంతా రెక్కి నిర్వహించుకున్నాడు. ఇదైతే ఈజీగా ఉంటుంది, ఏదో వాసన అయితే ఎలాగో వాసన ఉంటుంది కదా. వర్షం వస్తే రేపు వెళ్ళిపోతుంది వర్షం. అది మే నెల అండి. మే నెల అంటే జూన్ నెలలో వర్షాలు బాగా వస్తాయి, ఏదో కొట్టుకొని పోతుంది అనుకొని వాడు అనుకున్నాడు. తర్వాత వీడు ఏం చేస్తున్నాడు, ఇంకా కంటిన్యూస్లీ వీ హ్యావ్ రీచ్డ్ సో అండ్ సో ప్లేస్ అని చెప్పేసి చెల్లెతోటి వాట్సాప్ మెసేజ్ పెడతా ఉంటాడు, చనిపోయిన ఆమె చెల్లి నుంచి. ఓకే, గివ్ ఫోన్ టు మై సిస్టర్ అని చెప్పేసి చెల్లెలు అడిగితే షీఈ్ ఇన్ డీప్ స్లీప్, షీఈ్ టైర్డ్, ఇట్లాంటి వాటితోటి మొత్తం చేస్తాడు. ఫైనల్గా షీ లెఫ్ట్ టు ఇండియా అని చెప్పేసి అంటాడు. అనగానే అప్పుడు అనుమానం వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అంతకుముందు ఉమెన్ మిస్సింగ్ తోటి కేసు రిజిస్టర్ అవుతుందండి. తర్వాత అంటే ఇక్కడ అన్నోన్ బాడీ దొరకలేదు, దొరకలేదు, కేసు అవ్వలేదు అక్కడ. ముందు ఇది అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అనుమానం వస్తుంది. ముద్దాయి దగ్గర పోతారు. ముద్దాయిని పట్టుకొని వచ్చిన తర్వాత ముద్దాయిని జస్ట్ మామూలు క్యాజువల్గా అడిగితే చెప్పేస్తాడు మొత్తం అది జరిగిందంతా, కన్ఫెషన్ ఇస్తాడు. కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత అక్కడికి పోయి తీసుకొని వచ్చి దాంట్లో బాడీని రికవరీ చేసి ఇవన్నీ చేస్తారు. ఇంకా తర్వాత అంటే కేసు ప్రకారం ఏంటంటే ముద్దాయిని పట్టుకొచ్చడం అనేది కాకుండా మనకి ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత అతను పట్టుకొని వచ్చి చెప్తే మొత్తం కన్ఫెషన్ ఇస్తాడు. తర్వాత అతను ఈ లెడ్ ది పోలీస్ పార్టీ టు దట్ ప్లేస్, రిట్రీవ్ చేస్తారు దాంట్లోంచి. పెద్ద టార్పాలిన్ దాంట్లోంచి బాడీ చేస్తారు, తీసేసి కంప్లీట్ డికంపోజ్డ్. 7వ తారీఖు వేస్తే
అదొక 11 రోజుల తర్వాత డికంపోజ్ అయిపోయి ఉంటుంది. ఇక అంతా మిగతాదంతా ఎవిడెన్స్ దగ్గరికి వచ్చేసరికి మామూలు ప్రోటోకాల్సే ఫాలో అవుతాడు, మామూలు ప్రొసీజరే. ఇంక్వెస్ట్ చేస్తాము, తర్వాత ఇది చేస్తాము. ఇక్కడ కొన్ని ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ ఉండాల్సింది. డిఎన్ఏ చేయాలి, సూపర్ ఇంపోజిషన్ చేయాలి, బాగా డికంపోజ్, ముట్టుకుంటే మాంసం అంతా లిక్విఫైడ్ అయిపోయింది. లేదు కానీ నేను ముందు బ్రీఫ్ చేసినప్పుడు ఏం చేశానంటే, మొత్తం ఇదంతా జరిగినప్పుడు కేసు నన్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వేశారు. యాక్చువల్లీ కేసు వాజ్ ట్రాన్స్ఫర్ టు, నేను జిల్లా కోర్టు బీపీని కేసు ట్రాన్స్ఫర్ చేసిందేమో ఏడీజే కోర్టుకి విత్ రిక్వెస్ట్ టు హైకోర్ట్ టు కండక్ట్ ట్రయల్ డే టు డే బేసిస్. సో అప్పుడు ఆ కోర్టులో ఆ పీపీ గారు, లేడీ పీపీ గారు ఉండే, ఆమె కొద్దిగా డే టు డే చేసేది కాదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే, శ్రీనివాసరెడ్డి మే బి అపాయింటెడ్ యాజ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని. అప్పుడు ఐగో ఎవరండి? దుండిగల్ ఐగో ఎవరు? మటర్ కేసు దుండిగల్ లాజ్ అయిందా? కాదండి, మనకు జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఎలా వస్తుందంటే, వాడి ఇంటెన్షన్ ఆఫ్ టేకింగ్, కిడ్నాపింగ్ హర్ ఆర్ టేకింగ్ హర్, డిసెప్షన్, ప్లేయింగ్ డిసెప్షన్ అండ్ టేకింగ్ టు దట్ ప్లేస్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ పర్పెట్రేట్స్ ది అఫెన్స్. ఇదంతా కూడా జరిగింది ఇక్కడ బిహెచ్ఎల్ నుంచే జరిగింది. సో బిహెచ్ఎల్ పోలీస్ స్టేషన్కు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, తర్వాత ఆర్జీఐ పోలీస్ స్టేషన్కు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది మాత్రం బిహెచ్ఎల్, ఆర్సీపురంకి వచ్చింది. అంటే ఉమెన్ మిస్సింగ్ కేసు అక్కడ లాడ్జ్ అయింది. కానీ బాడీ దొరికింది దుండిగల్, అయినా కూడా మర్డర్ జరిగింది ఆర్జీవి. అయినా కూడా 173 దాని ప్రకారం జ్యూరిస్డిక్షన్ ప్రకారం, సిఆర్పిసి ప్రకారం దీనికి వీ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ చేసిన తర్వాత దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నారండి. అంటే హైలీ సెక్యూర్డ్ ప్లేస్లో మర్డర్ జరిగితే మనం ఎంత జాగ్రత్తగా చేయాలి కేసులని. సీసీటీవీ అని ఉందండి, సీసీ ఫుటేజీలు తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాము, కానీ డిఎన్ఏ చేయలేదు. డిఎన్ఏ కూడా చేయలేదు. అయితే అందుకని నాకు ఇచ్చిన తర్వాత నేనేం చేశానంటే, ఓన్లీ డిఫెన్స్ కౌన్సిల్స్ విజిట్ చేస్తారండి సీన్ ఆఫ్ అఫెన్స్కి. సో ఐ ఆస్క్డ్, సజ్జనర్ సారే ఉన్నారు, సార్ షల్ ఐ టేక్ ది టీమ్ టు విజిట్ సీన్స్ ఆఫ్ అఫెన్సెస్, వై నాట్ యూ కెన్ టేక్ అని. సో సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళామండి. డిపార్చరు, డార్మెటరీ, తర్వాత ఆ బస్ స్టాండ్, అక్కడి నుంచి దుండిగల్లు, ఇవన్నీ తిరిగాం. పర్సనల్గా నాకు నాలెడ్జ్ ఉండాలి కదా, నేను ఎక్కడ ఆపాలంటే. వచ్చే అడ్వకేట్ చిన్న అడ్వకేట్ రాడు, ప్రిపేర్ అయ్యాం. విట్నెస్లకు చెప్పాం. ఐడెంటిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి హౌ డిడ్ యూ ఐడెంటిఫై అనే దగ్గరికి వస్తే, ఒక మనిషికి కొన్ని ప్రామినెంట్ లక్షణాలు ఉంటాయి. కర్లీ హెయిర్, లాంగ్ నోస్, చీక్, ఫేషియల్ బోన్స్, ఇవి కొన్ని ఉంటాయి. తర్వాత వేసుకున్న డ్రెస్ ఉంటుంది. వీటి ప్రకారం మీరు గుర్తించాము అని చెప్పండి, బికాజ్ దేర్ ఇస్ ల్యాబ్స్ నేను లేకపోవడం అవి చెప్పాం. తర్వాత ఏదైతే ఆభరణాలు, అమ్మాయి మీద ఉన్న ఆభరణాలు వాడు తీసుకుపోయి వాడు లెట్రిన్ దాంట్లో పెడతాడు ఫ్లష్లో, అవన్నీ గుర్తింపజేస్తాం వీళ్ళతోటి. లుకౌట్ నోటీస్ గుర్తింపజేస్తాం, హైట్ ఇవన్నీ గుర్తింపజేస్తాం. సో ఫైనల్లీ వీ గాట్ కన్విక్షన్ సార్, లైఫ్. సార్ డిఫెన్స్ తీసుకోవాలి. డిఫెన్స్ దీంట్లో ఉండే లోపాలు ఏమైతే ఉంటాయో, లాంగిటిట్యూడ్, లాటిట్యూడ్ అని చెప్పేసి, అంటే పూర్తిగా పర్ఫెక్షన్ ఉన్నప్పుడే మనం కొంత ఇన్వెస్టిగేషన్ ఆ పర్ఫెక్షన్ లైన్లో పోవాలి. మనం పర్ఫెక్ట్గా లేము, రేపు మనం బాక్స్లో కూర్చున్నప్పుడు మనం ఆన్సర్ ఇవ్వలేము అనుకుంటే దాన్ని వదిలేసేయాలి. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అని చెప్పేసి చూపెట్టింది, రెండు ఒకటేసారి చూపెడుతున్నాయి రెండు. తర్వాత ఇతను ఏం చేశాడంటే, సెల్ ఫోన్ని నాగ్పూర్ పోతున్నప్పుడు రన్నింగ్ ట్రైన్లో సెల్ ఫోన్ వేస్తాడు. ఆమెది దృశ్యం సినిమా లాగా. సో వీ కెనాట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. సరే ఇంత అయినా కూడా, సో మనం ఏంటంటే లాస్ట్ సీన్ టుగెదర్ అలైవ్.
దీంట్లో ఇవన్నీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లోపల చాలా ఫ్యాక్ట్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే. రికవరీ ఆఫ్ వెపన్, రికవరీ ఆఫ్ ఆర్నమెంట్స్, దిస్ అండ్ కోర్టును మేము అంటే ప్రాసిక్యూషన్ చెప్పింది ఏంటంటే, సో ఆల్ ది విట్నెసెస్ దోస్ హూ హ్యావ్ పుట్ అప్ ఫర్ టెస్ట్ ఐడెంటిఫికేషన్ దేవ్ ఐడెంటిఫైడ్. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళినప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆ ఫుటేజ్కి తీసుకున్నాం. వాళ్ళు బయటకు వచ్చింది తీసుకున్నాం, డార్మెటరీలోకి వచ్చినాక తీసుకున్నాం. ఇక్కడ లాస్ట్ సీన్ థియరీ ఉంది. బర్డెన్ షిఫ్ట్స్ ఆన్ హిమ్ వెన్ షీ డిపార్టెడ్ హిమ్. ఎప్పుడు డిపార్ట్ అయింది అతనికి ఆ బర్డెన్ను డిశ్చార్జ్ చేయడం అతని వల్ల కాలేదు. అచ్చా, ఎంత వచ్చిందండి కన్విక్షన్? లైఫ్ అండి. ఉన్నాడు జైల్లో ఇప్పుడు? అప్పీల్కి వెళ్ళాడు, జైల్లో ఉన్నాడు. లైఫ్ వచ్చిన వాటికి బెయిల్ ఇవ్వరండి.